హలో ఎవ్రీవన్, ఈ 21st సెంచరీలో టెక్నాలజీ అనేది ఎంత ఇంప్రూవ్ అయిందో, ఎంత యూస్ఫుల్గా ఉందో అందరికీ తెలుసు. అయితే 3 decades బిఫోర్ మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఐటీ ఫీల్డ్ అండ్ కంప్యూటర్ సైన్స్లో ఎటువంటి సక్సెస్ని సాధించారో అందరికీ తెలుసు. అప్పట్లో సిలికాన్ వ్యాలీ అని వినిపించేది, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని వినిపిస్తుంది. అసలు ఏంటి క్వాంటమ్ వ్యాలీ? క్వాంటమ్ కంప్యూటింగ్ అనే చాలా పుంజుకుంటుంది. అసలు నిజంగానే క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే ఎటువంటి లాభాలు ఉన్నాయి, అండ్ ఫ్యూచర్ అనేది స్టూడెంట్స్కి ఎంత సెక్యూర్గా ఉంటుంది, ఎంత సక్సెస్ఫుల్గా అహెడ్ వాళ్ళు లీడ్ చేస్తారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాము. అండ్ ఎస్పెషలీ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మార్వాడి యూనివర్సిటీ ఒక స్టెప్ ముందే ఉందన్నమాట. వరల్డ్లోని ది బెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ తెలిసిన ఫ్యాకల్టీ ఉన్నారు. ఆయన ఎటువంటి అచీవ్మెంట్స్ చేశారు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుస్తుంది. లెట్స్ గో అండ్ వాచ్ అవుట్ ద క్వాంటమ్ కంప్యూటింగ్, హౌ ఇట్ ఈస్ బూమింగ్. లెట్స్ గో. సో ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు ఎక్కడ చూసినా మనకు క్వాంటమ్ వ్యాలీ అనేది బాగా వినిపిస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అయితే ది బెస్ట్ మార్వాడి యూనివర్సిటీ అని కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు? ప్రస్తుతం నేను మార్వాడి యూనివర్సిటీలోనే ఉన్నాను. అండ్ మనతో పాటు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ మహేందర్ నాయుడు గారు ఉన్నారు. అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ ఎక్కువగా ఎటువంటి కోర్సెస్ వైపు మొగ్గు చూపుతున్నారు, అండ్ ఏ కోర్సెస్ బెటర్, అండ్ ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మహేంద్ర నాయుడు గారు. అండ్ అసలు అడగక్కర్లేదు అనుకుంటా, అమేజింగ్ అడ్మిషన్స్ జరిగాయి ఈ ఇయర్ మార్వాడి యూనివర్సిటీకి, నేను విన్నాను. అసలు ఒకసారి చెప్పండి, ఎలా ఉంది అడ్మిషన్స్, ఏంటి? డెఫినెట్లీ సూపర్గా ఉంది మ్యామ్. మనం చూస్తే 2025 ఆల్ ఓవర్ ఇండియా అడ్మిషన్ ప్యాటర్న్ చూస్తే ఎక్కువగా మాట్లాడుకున్న యూనివర్సిటీ ఏదన్నా ఉంది అంటే దాంట్లో టాప్ 10లో మార్వాడి యూనివర్సిటీ ఒకటి, ఇండియా వైడ్ గా. సో అట్ ద సేమ్ టైం ఈ ఫీవర్ మన సౌత్ ఇండియాలో ఇంకా ఎక్కువగా ఉంది. అంటే మన వాళ్ళు బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది అనుకున్నప్పుడు టేక్ ఇట్ ఎనీ సౌత్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, వెల్లూరు లాంటిది కావచ్చు, ఎస్ఆర్ఎం లాంటిది కావచ్చు, లేకపోతే అమృత లాంటిది కావచ్చు, ఇట్లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్, బెంగళూరు బేస్డ్ మనం పేస్ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, ఇట్లా చూసుకుంటే దాంట్లో జాయిన్ అయ్యే పిల్లలు మన పిల్లలు ఎక్కువ ఉంటారు. సో ఒకప్పుడు ఏంటి అంటే సౌత్ ఇండియా వరకే పరిమితం అయి ఉన్నారు, ఎందుకంటే మన వాళ్ళ ఎడ్యుకేషన్ దగ్గరగా ఉంటుంది. ప్లస్ స్లోలీ ఏమైంది అంటే వాటి ప్యాకేజెస్ చాలా ఎక్కువ వెళ్ళిపోయాయి. అంటే హై స్టాండర్డ్ ఉన్న పేరెంట్స్ ఉన్నారనుకోండి, దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతున్నాడు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్న ఈ బ్రాండ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో టాప్ 20 తీసుకోండి మీరు మన సౌత్ ఇండియాలో. ఏ కాలేజ్లో కామన్ మ్యాన్ చదువుకునే పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టాలి అంటే డెఫినెట్లీ ఒక కామన్ మ్యాన్ కి డెఫినెట్లీ సాధ్యమే కాదు. సో ఏమైంది అంటే అటువంటి పిల్లలు ఎవరైతే ఇంతకు ముందు వాటి ప్యాకేజెస్ కూడా తక్కువగా ఉండేవి, కామన్ మ్యాన్ కూడా వెళ్ళిపోయేవాడు. ఇక్కడ మధ్యలో ఆ గ్యాప్ వచ్చింది. సో టాప్ ఇన్స్టిట్యూషన్ అయి ఉండాలి, రైట్, బడ్జెట్ పరంగా చూసినట్టు తక్కువగా ఉండాలి. ఆ కాన్సెప్ట్ లో మార్వాడి యూనివర్సిటీ ఆ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఒక వరం లాగా అనిపించింది. సో అలా అవగానే ఆ క్రౌడ్ అంతా కూడా ఇటువైపు వచ్చినారు. సో లాస్ట్ ఎపిసోడ్ మనం చేస్తున్నాం హాస్టల్స్ గురించి, ఎందుకంటే ఓవర్ క్రౌడ్ అయిపోయి మనకి హాస్టల్ క్యాంపస్ లో ఇవ్వలేని పరిస్థితి. సో ఆ రకంగా జరిగింది. డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ 2025 మార్వాడి రియలీ రాక్డ్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ అడ్మిషన్స్ అంటే హాస్టల్ అడ్మిషన్స్ అయిపోయి మనం బయట తీసుకున్నాం అంటేనే అర్థమైంది. అందుకనే అడిగిన అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి. సో ఎస్పెషల్ అంటే మన సౌత్ ఇండియన్స్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఎక్కువగా కంప్యూటింగ్ కోర్సెస్ యాప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ కోర్సెస్ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు, ఎటువంటి యూనివర్సిటీ అంటే ఇందాక మీరు చెప్పారు బెస్ట్ యూనివర్సిటీ అని, ఆ కోర్సెస్ ఎలా చూస్ చేసుకుంటున్నారు ఏంటి? అంటే మనం చూస్తే సౌత్ ఇండియా నుంచి వస్తున్న పిల్లలు ఎక్కువ మంది, అంటే మనకి ఇంటర్మీడియట్ ట్రెండ్ చూస్తే ఎంపీసీ తీసుకున్న టార్గెట్ ఇంజనీరింగ్, బైపీసీ తీసుకున్న టార్గెట్ మెడికల్ లాగా ఆ మైండ్ సెట్ మనకి ఉండిపోయింది. సో మనకి ఎక్కువ మంది పిల్లలు వస్తుంది కూడా బీటెక్ వైపే ఎక్కువ వస్తుంటారు, దాంట్లో కంప్యూటర్ సైన్స్ వైపు ఎక్కువ వస్తుంటారు అన్నమాట. సో దీంట్లో మనం చూస్తే ఏఎంఎల్ కావచ్చు, ఏఐడిఎస్ కావచ్చు, లేదా ఓన్లీ ఏఐ కావచ్చు, లేదా సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇటువంటి కోర్సెస్ వైపు, అట్లనే బైపీసీ చదివిన పిల్లలు ఈ మధ్య కాలంలో బయో ఇన్ఫర్మాటిక్స్ అని చెప్పేసి ఆ కోర్స్ వైపు, ఈ కోర్సెస్ వైపు పిల్లలు ఎక్కువగా వస్తున్నారు అన్నమాట. అయితే ఇందులో కూడా చాలా చూజీగా ఉన్నారు మన వాళ్ళు. కొంచెం ఫ్యూచర్ అహెడ్ ఆలోచించాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్త
కొత్తగా ఎప్పుడైతే మనకు 1990s కిడ్స్ కావచ్చు 2000 కిడ్స్ కావచ్చు ఎలా అయితే మనము ఒక హైటెక్ కంప్యూటర్ ఆద్యుడు అని చెప్తాం కంప్యూటర్ సైన్స్ అనగానే మనకు ఫస్ట్ చంద్రబాబు నాయుడు వచ్చేది గుర్తొస్తారు. తెలుగు వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఆయన గారు కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటి మిగతావన్నీ వదిలిపెట్టి కంప్యూటర్ సైన్స్ అంటున్నాడు ఏంటని చెప్పి అనుకునేవాళ్ళు. బట్ డౌన్ ద లైన్ ఈ 20 years చూస్తే ఆయన 20 years బ్యాక్ చెప్పింది ఈ రోజు నిజమైంది. డెఫినెట్ 2000లో 2020 విజన్ అంటే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది. అలాంటి పర్సన్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సిలికాన్ వ్యాలీ ఎలా అయితే వినిపించింది ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అనేది ఎక్కువగా వినిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి. అసలు ఏంటది? చంద్రబాబు నాయుడు గారు ఆయన థింకింగ్ మనం చూస్తే మనం ఆల్రెడీ వి విట్నెస్డ్ ఈ లాస్ట్ 25-30 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో ఆయన విజన్ ఏంటో మనం చూస్తున్నాం. సో మళ్ళీ ఇప్పుడు ఆయన కొత్తగా మాట్లాడుతున్నాడు క్వాంటమ్ టెక్నాలజీ గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి. వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే సిలికాన్ వ్యాలీ అనగానే మనం అమెరికా వైపు చూసేవాళ్ళం. అంటే ఆ టెక్నాలజీ ఆ టైంలో వాళ్ళు ముందుగా అడాప్ట్ చేసుకున్నారు కనుక ఇండస్ట్రీస్ అంతా కూడా అటువైపుగా వెళ్ళాయి. ఇప్పుడు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా అడ్వాన్స్గా మాట్లాడుతున్నారు. ఈసారి ఆ లేటెస్ట్ టెక్నాలజీ క్వాంటమ్ వ్యాలీ ఇండియాలో రావాలి, అందులో అమరావతిలో రావాలి, ఆంధ్రప్రదేశ్లో రావాలి అని చెప్పి డెఫినెట్లీ ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అంటే ఈ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే అంటే దీని స్పీడప్ అవ్వబోతుంది, రైట్ యూనో. ఈ అప్లికేషన్ డిఫరెంట్ సెక్టర్స్లో రాబోతుంది. ఫైనాన్షియల్ సెక్టర్ దగ్గర నుంచి మీకు ఫార్మసీ సెక్టర్ వరకు ప్రతి సెక్టర్లో కూడా దీని ఉపయోగం పెరగబోతుంది. అంటే ఈ రిజల్ట్స్ పరంగా మనం చూసుకుంటున్నప్పుడు మోర్ ఎఫెక్టివ్గా ఈ టెక్నాలజీ ఉపయోగపడబోతుంది. అంటే సూపర్ కంప్యూటర్ కన్నా కూడా అడ్వాన్స్ అవబోతుంది టెక్నాలజీ. సో ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు డెఫినెట్లీ చేంజెస్ ఆర్ గోయింగ్ టు బి వీ కెన్ సీ ఇన్ కమింగ్ ఇయర్స్లో అని చెప్పొచ్చు. సో దీంట్లో ఎర్లీగా మన వాళ్ళంతా ఆలోచిస్తున్నారు కనుక సో ఫ్యూచర్లో ఈ కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడితే దాంట్లో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడితే ఇండియా నెంబర్గా ఉండాలని డెఫినెట్లీ ఆశిస్తాం. సో మార్వాడి యూనివర్సిటీ ఆ విషయానికి వస్తే కొద్దిగా అడ్వాన్స్గా ఉందని చెప్పొచ్చు. ఓకే, అదే అనుకుంటున్నా. క్వాంటమ్ కంప్యూటింగ్ ఆ టాపిక్ తీసుకొచ్చిందే అందుకు. ఆ రిలేటెడ్గా మన మార్వాడి యూనివర్సిటీ ఎటువంటి అడుగులు వేస్తుంది అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్ గురించి తెలిసిన ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు, బోల్డ్ అయిన అచీవ్మెంట్స్ చేశారు అని విన్నాను. అసలు ఏంటి ఆయన గురించి చెప్పండి, ఆయనతో మళ్ళీ మాట్లాడు. సో డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్గా ముందు నుంచే మేము ఆ రిలేటెడ్గా వెళ్తున్నాం. అందుకోసమే ఈ రోజున ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద బోల్డంత రీసెర్చ్ వర్క్ చేస్తున్న ఫ్యాకల్టీని హైర్ చేసి ఆయనకి ఆ డిపార్ట్మెంట్ అప్ చెప్పాం. సో ఆయన పేరు నిలేష్ జాదవ్ గారు. సో ఆయనతో మీకు మా హెచ్ఓడి ప్లస్ ఆయన ఇద్దరు మీకు ఆ రిలేటెడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, ఎటువంటి చేంజెస్ ఉన్నాయని. సో మరి వారితో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ మహేంద్ర నాయుడు గారు. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడినప్పుడు మార్వాడి యూనివర్సిటీ ఒక అడుగు ముందే ఉంది క్వాంటమ్ కంప్యూటింగ్లో అని చెప్పారు. అయితే ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ ఏంటి అంటే చాలామంది చెప్పేది ఫ్యాకల్టీ. సో అలాంటి ఫ్యాకల్టీ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి రీసెర్చ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఆ టీం మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే వాటి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో డాక్టర్ నీలేష్ జాదవ్ గారు ఉన్నారు, డాక్టర్ బకుల్ గారు ఉన్నారు అండ్ అలాగే డాక్టర్ మధు గారు ఉన్నారు. సో నమస్తే జీ. సార్, మీ గురించి తెలిసింది అంటే జర్నల్స్ కూడా మీరు కొన్ని ఇచ్చారు, పేపర్స్ ప్రొడ్యూస్ చేశారు యూజువల్గా క్వాంటమ్ కంప్యూటింగ్లో అని. సో జస్ట్ వాంటెడ్ టు నో యువర్ అచీవ్మెంట్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ సార్. Well, ma'am, I was working from last 3 years on various topics on machine learning and artificial intelligence. But I found those topics have a lot of, lacunas or gaps. And precisely it can be solved with some granular level technology. And the buzz is quantum. I have seen it many reputed SCI index journal like ComSet, which is a very renowned survey and tutorial journal. And it highlights the essentiality of quantum computing, and merging it with machine learning is one of the need not only for India but for the world. So I found that there are problems in machine learning, and then I tried to integrate it with quantum computing. Wow. Which is I think one of the best technology, and it is not a new technology. It is, I think, from 80s and 90s people have developed it, but at that time we didn't have any resources to implement it in the real time. But now we have a lot of resources, we have a lot of power we have, and that's why we have implemented in back in 20s and 21.
And one of the major boost for me is the Higgs boson. It's a particle which was not been found in the collider, which is there in the Geneva, Switzerland. It's a 21-kilometer beam particle, and they collide different particles to find that Higgs boson, and in 2013 they have found. Okay. And that particle is very granular level. We can't see it with the microscopic cameras or any other technology. It can be found only on the colliders. So that was a boost point for me, and get motivated from it. And then I thought I should do it in machine learning also, integrating quantum computing. Wow. So from past 3 years you are working on it? Yeah, on various topics. Okay. So what exactly quantum computing, as you said? Quantum computing is have a foundation of quantum mechanics. And when it says mechanics, that means all kinds of electrons, atoms comes up. So it says that electron can have a dual nature. A human body don't have any dual nature. It have maybe one nature at a time, but electron have dual nature in quantum. And quantum means it's not a gigantic thing. It's a small thing, subatomic level. You can't see it. It's just at the nanoscale, or maybe very lower scale we can't see it. So you are visualizing the electrons and protons at a very small level. Okay. We can't measure it. That is quantum computing. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఒక 3 years నుంచి తను ఏఎంఎల్ గురించి అని అలాగే సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ గురించి వర్క్ చేస్తూ దాంట్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయడానికే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా అవసరం అని తెలిసి తను 3 years నుంచి ఇందులో వర్క్ చేస్తున్నారంట. అండ్ ఫ్యూచర్లో ఇది చాలా బాగుంటుంది, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా డాక్టర్ బకుల్ గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆ ట్రాన్సిషన్ ఎంత అవసరం అనేది. బకుల్ గారు మీరు చెప్పండి, అసలు నిజంగానే ట్రాన్సిషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? Yeah, so we already know that now AI become the part of our life. Yes. Therefore, to run the AI, we need loads of data centers as well as the supercomputing powers. And that is actually consuming lots of amount of energy and requires so much amount of the computational power as well. Oh, that energy right? That is energy is the one challenging part. Okay. There are projections that the 10% of the global requirement going to be the only for the data centers, and that is a really challenging. So community thought about that, how to deal with these challenges. So there is a two way. Either there is some technology utilize the less energy, other is can we make a computation fast compared to current technology to cope up with that energy. Yeah, right? so there is a two way. So if we say can we reduce the energy requirement with similar amount of computing, so yes. So if we recall, basically AI driven from the brain like computing, right? So there is a technology neuromorphic computing. So that is a hardware based technologies different from 0 and 1 digital technologies actually. Okay. That is different representation or system on the hardware, and that need less amount of energy. Okay, and it is fast. So neuromorphic is the one solution. But still, even if we have a neuromorphic solution which is actually working, it is in current state, it's actually working. Every major companies and many research institutes already have a chip and implemented. And majority of data sensor in the very near future, it will replace the current computing system. Okay. Now the question come, can we still go beyond that speed? Many such problems in the current research is there that even with the supercomputer, even with that neuromorphic hardware accelerator, is very difficult to solve within a even year, 2 year, even in the million years. So then it's just computation going on. So that is another challenge. Okay. So even it will not fulfill by this energy minimization as well as the neuromorphic, the next generation technology. Okay. Now one solution visible is the quantum computing. Okay, this is a check for all the challenges, quantum computing. So basic is the speed, computing speed. Speed and usage of less energy, right? I can say initially it is a speed. Yeah. So with the quantum computing, it's so fast that 1 million year job of the supercomputer can within a few seconds. Oh my God. So that is the biggest advantage of the quantum computing as theory level. Okay. But real challenge is the practical level, implementation. Yes. So there are lots of challenge about that, and people working on, majority of research group working on that, and how to bring not only the AI but other physical problem, many other application problem. All other problem are the computational, and bring it to the and solve with the quantum computing. So that is the main transition. Every major company, MNC company, many governments in the world, even in the India, quantum computing mission.
already government launched, and I heard that the already Andhra government going to Chandrababu start Naidu the garu also announced we are going to have a quantum valley. So it itself suggests the what is the really current need Yes, definitely. and transition required. Okay. Yes, challenges are there because it's the physical system, and physical system has lots of challenges compared to digital system. Regarding the energy, yes, it is again the challenge. Quantum computers also need so much power. That is again the challenge, but there are the certain solution already people working on that reduce the energy consumption even for the quantum computing. Okay. So realize say why company are moving or transition from first is the new supercomputer where it's one human architecture, from there to neuromorphic architecture, and now they are looking for the quantum computing. Yes, So that is the speed. definitely. Okay. Okay. And it is exponentially high. Okay. So if it is success, it's really solve many unsolved problem Definitely. from computation. బకుల్ గారు చెప్పినట్టు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఎందుకంటే ఒకప్పుడు మనం కంప్యూటర్స్ చూసాము, రూమ్ అంతా ఉండేవి. తర్వాత సూపర్ కంప్యూటర్స్ అండ్ మార్వాడి యూనివర్సిటీలో కూడా సూపర్ కంప్యూటర్ ఉంది. అండ్ ఇప్పుడు చూస్తున్నాం టెక్నాలజీ అనేది ఎంత రూపాంతరం చెందుతుందో. అండ్ డెఫినెట్లీ ఏఐకి కావచ్చు అండ్ మిగతా ఏ టెక్నాలజీకైనా మనకు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అండ్ మిలియన్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ వర్క్ని ఫ్యూ సెకండ్స్లో చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అంటున్నారు. రీసెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీ అని అనౌన్స్ చేశారు. అప్పుడు ఆ విజన్ ఎలా ఉన్నిందో అందరికీ తెలుసు. 2000 విజన్ 2020లో ఎలా ఉందో మనం అందరం చూసాం. ఇప్పటి నుంచి చూసుకుంటే 20 years డౌన్ ద లైన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తోంది. అండ్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఇండియా యొక్క రూపురేఖలు టెక్నాలజీ వేసి మారిపోతుంది. అండ్ ఎటువంటి వాటిలో అప్లికేషన్స్ చేస్తాం అనేది డాక్టర్ మధు గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మధు గారు, అసలు ఎటువంటి అప్లికేషన్స్ అనేవి మన క్వాంటమ్ కంప్యూటింగ్గా యూస్ చేస్తూ ఉంటాం? I'll start with a story to make this easy to understand. Okay. Years before, we had a book called Digital Fortress, written by Dan Brown. So it talked about a lock which had key which no one known. It was about CERN. Now, in order to open the lock, which is not known by someone else, it would take years, like different combinations we have to try. Yeah. If for that time computer was the right system to open the lock, okay, but again it would take years to open the lock by probability of changing the alphabets or the numbers and the alphanumeric keys. So now when I say quantum computer and I try to use both the things which are done by computer is generally done by 0 and 1, 2 bits are there. Yeah. And when I talk about quantum, there are it is based on superposition. It is having more than one values. So if I go on granular level, it can have more than one value, which means it would be faster, quite faster than what the computer is. So the novel which was written that time, if the same problem I have to solve today using computer or using a quantum computer, then we will choose quantum computer, because many things would be at a work at the same time. Imagine like there was an era of grid. So everything worked at the same time parallelly. So if we imagine grid of quantums, then imagine the speed we would have. So again, the application of quantum can be right now the world is facing problem of cyber crime. So if these problems, cyber crime, personalized medicine, and everything that AI is taking care of, we put quantum there, then we will have a real time solution. Wow. Just in minutes. Like if DNA traces I'm going to trace and I put a quantum there, I can get exact matches. I can solve the problem of cybersecurity related issues. I can solve the problem of medicines related to people. Like people are having cancer these days, diabetics these days. So genes, genetic problems also can be solved. Wow. So when we deep dive into the quantum and the real life issues, so we can see there is a good match if it goes very well. So it's going to be boom now. Yes, right? yes. సో మధు గారు చెప్పినట్టు అంటే ప్రతి ఒక్క దాంట్లో మనము క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అప్లై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీలో కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ డిసీజెస్లో ఒక క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్, ఇలా క్రోనిక్ కండిషన్స్లో ఉన్న వాటికి కూడా మనము క్వాంటమ్ అనేది ఉపయోగించే రోజులు వస్తాయి. అండ్ రియల్ సొల్యూషన్స్కి చెక్ పెట్టేది కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ ఎనర్జీ అంటున్నారు. సో ఇటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ని మన మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ టీమ్తో కూడా మాట్లాడడం, రీసెర్చ్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ మనకు
ఫ్యూచర్లో మంచి కోర్సెస్ క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి అందించే అవకాశాలు చాలా ఉన్నాయి మార్వాడి యూనివర్సిటీ గురించి. డాక్టర్ నీలేష్ గారు, ఇందాక మధు గారు చెప్పినట్టు రియల్ ప్రాబ్లమ్స్కి రియల్ సొల్యూషన్స్ దొరుకుతాయి అన్నారు కదా. సో అయితే ఇప్పుడు కరెంట్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి? Ma'am has said about superposition, which is one of magic in quantum computing. So you see, you flip a coin and it will always give you heads and tails, 0 and 1. But in quantum computing, it never happens. It gives you many things, 0, 1, diagonal 45, diagonal minus 45, and many other. In quantum computing, it says you can have 0 and 1 both at the same time, which is not possible if you think about it. You can't have a coin which is placed at the same exact, like in a straight line 90 degrees, 0 and 1. So that is a challenge. It is there in the theoretical concept that it is in the superposition, but if you look at the superposition, it escapes. We can't see it. So the basic problem of quantum computing is we can't measure it. Measurement is a big problem. So right now. Yeah. It's a problem, but we don't want to measure it. The thing is, in quantum computing, in real time, in real implementation, the IBM people, the Google, the Amazon, what they are doing is basically they take the input data from the real world, like the classical world, real example. They take the data from there, they give it into an isolated environment, like this room maybe, but there is no air, nothing, no particle, it's an isolated environment. And in that isolated environment, we have our quantum computer. That quantum computer will give you some computation, some output, and then get back to the classical real world. So we are getting that 0 and 1 in the classical world, the real world. The only thing that quantum computers right now gives us is the measurement, that we can't see it. Okay. Big challenge is the measurement. The second thing is the isolated environment. You see, when I say isolated environment, it never can be achieved. You always have some kind of error in the isolated environment. Definitely. Quantum world is this and classical world is this, will always be, will always be hindered here. So some kind of error will be there in the measurement and you can't correct it because you can't see it. So that is one of the other challenge. And third challenge is entanglement, which is kind of a very theoretical concept, but it is a challenge. And people are really working on that entanglement problem. And other essential problem is kind of power, because quantum computer again requires lot of power. And which is not a problem. We have a lot of grids and we can give the power, but the problem is the cooling. We have to provide a lot of maybe air conditioners, and those air conditioners are different from the should be different from the home and residential. So these are the challenges on people are working, me and my group, students in Marwadi. There are many faculties who are working. Also the big problem in quantum computer is the qubits. So ma'am has said 0 and 1. In quantum they say not bits, they said qubits. Qubits, okay. And those qubits we have to generate somehow. So we have to integrate many disciplines here, maybe physics, chemistry people, we have to deal with computer people. They all are going to sit together and they will build these qubits. Till now we have, I think, 1000 qubits with IBM. 1000 is very, very, very huge. Okay. But still we need a lot of qubits. And the Prime Minister wants it. They want a quantum computer with higher number of qubits. Okay. And this is one of the prime, focus of our Prime Minister. And DST always launched this project, quantum computers. They want a quantum computer in India, just like other country have, IBM, Microsoft. And I think we can take Microsoft Majorana 1 chip, which is a small computer now. They have built, it's not that costly. We can use that small quantum computers and we can give it to the different university for research, for course development, for understanding and many more. And Marwadi University is trying to achieve it, because we have many good students who are working on quantum computers. Many dignitaries, faculties also work with that. So there are more challenges, but yeah, eventually everything will be resolved, right? Yes. Okay. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా రీసెర్చ్ లెవెల్లో ఉంది కాబట్టి బోల్డ్ అన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇందాక నీలేష్ గారు చెప్పినట్టు మెజర్మెంట్ కావచ్చు, తర్వాత పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, దాన్ని కూల్ చేసే కూలింగ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ కూడా మనకు సహకరించాలి. సో ఇవన్నీ రీసెర్చ్ లెవెల్లో ఉన్నాయి. అండ్ వాటికి సొల్యూషన్స్ కనుక్కోవడానికి మన మార్వాడి యూనివర్సిటీ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. అండ్ ఇందాక చూశారు. సో డెఫినెట్లీ వీళ్ళు సక్సెస్ సాధించాలి. అండ్ డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ
యూనివర్సిటీ క్వాంటమ్ కంప్యూటింగ్లో ది బెస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇందాక నుంచి మనం బకుల్ గారితో కూడా మాట్లాడుతున్నాము, డాక్టర్ నీలేష్ గారు అచీవ్మెంట్స్ కూడా చెప్పాము. అయితే బకుల్ గారు ఎంబీబీఎస్ చదివారు, దాని తర్వాత ఎంటెక్ చేశారు, బయో బ్రెయిన్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా చేశారు, ఇప్పుడు ఏఐకి వచ్చారు అండ్ హీఈస్ రైట్ నౌ వర్కింగ్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఇందాక నేను చెప్పినట్టు మార్వాడి యూనివర్సిటీ ఈస్ బెస్ట్ అట్ ఇట్స్ ఫ్యాకల్టీ అనమాట. నౌ యూ కెన్ విట్నెస్ ఇట్. అండ్ బకుల్ గారు, హౌ ఆర్ వి సాల్వింగ్ దీస్ ప్రాబ్లమ్స్ and how are you representing that problems in Marwadi University? Yeah, that is a good question, and why Marwadi University is best suited to it. So, if we look at the research, current research on the quantum computing, physical device is not there. It is very in initial stage. What people doing is more on the simulation work. So, many software is available, some libraries available, and many people are developing their own algorithm. But center to this all research and algorithm is two part. One is the computation. Okay. So how we achieve, or how, because majority of simulation require too much computation. Similarly, quantum computing is entirely research work driven from the computational Computation. part. So now, if you look at the major research also, they use the quantum computing for solving the AI problems. So now Marwadi University have largest department on AI and data science. Yes, definitely. Largest faculty members working on AI and ML. So one is the application part is already here. Now it is to bring the technology to it. Okay. Right. So in this case, computation required. So now Marwadi have a DGX H200 supercomputing system. So that actually fulfill the computational work required for the simulation of the computing. Okay. Okay. So both the act as a complementary. So both One is branches are working together. Yeah. So major application is the AI/ML. Yeah, yes, definitely. Right. In that sense, Marwadi University represents a loss. So I think, and therefore also the even faculty and student take an interest, because if facilities available, then research will become feasible. Otherwise, feasibility is the lots of challenge in working in the quantum computing. So first, as per my thinking, if you want to work on the quantum computing, if it is requires simulation, then Marwadi University is the right choice, because we have a computational power. Definitely. And that is the first requirement. Yes. Second is the more about the how to represent our data. In the binary, we just represent the number. So again, if we come to the brain computing, we do not have a binary system. How we represent the data itself is the challenge. Still, people are find challenging to represent the data. So that is another challenge. So similarly, in the quantum computing, how we encode our data, that is another challenge. Yes, that could be solved without at least computational, if power is less. But still, if you want to prove it, you need computational power. Yeah. So again, Marwadi University is the right place. Yes. Therefore, I believe this is the right place to work upon the quantum computing. ఎస్ డెఫినెట్లీ. సో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఏఐ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి అగైన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ కంప్యూటేషనల్ పవర్ అనేది మా మార్వాడి యూనివర్సిటీలో వీ హ్యావ్ ఎ టీమ్, బికాజ్ ఏఐ అండ్ ఏఎంఎల్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ డీల్ చేసే స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ చాలామంది ఉన్నారు. సో దిస్ ఈస్ కోరిలేటెడ్ అని చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ మేము కంప్యూటేషనల్ పవర్లో వీఆర్ ద స్ట్రాంగ్ పిల్లర్స్, సో వీఆర్ ద బెస్ట్ అని మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నారు. సో మార్వాడి యూనివర్సిటీలో ఉన్న సూపర్ కంప్యూటర్ రోల్ కూడా చాలా ఎక్కువ అండ్ అది ప్రూవ్ చేస్తున్నారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఏఐ కానీ ఏఎంఎల్ కానీ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్సెస్ ఇవన్నీ కూడా కోరిలేటెడ్ అయ్యుండి ఆ స్టాఫ్తో పాటు ఆ ఫ్యాకల్టీతో పాటు కోరిలేటెడ్గా మేము కంప్యూటేషనల్ పవర్ అనేది జనరేట్ చేయాలి అండ్ కలిసి వర్క్ చేయాలి. కాబట్టి మార్వాడి యూనివర్సిటీలో ఆల్రెడీ బిల్టప్ అయిపోయిందండి. అండ్ దానికి మనం సూపర్ కంప్యూటర్ కూడా యాడ్ ఆన్ అవుతుంది అండ్ దట్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. మధు గారు, ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ఏమంటారంటే అందులో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది అంటున్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ తీసుకుంటే ఇంతమంది జాబ్స్ పోతాయి, ఏఐ ఈజ్ వెరీ డేంజరస్ అని ఇలాన్ మాస్క్ కూడా చెప్పారు. గోయింగ్ టు బి ప్లే అ మేజర్ రోల్, ఇట్ క్యాన్ బి డేంజరస్ అంటున్నారు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కూడా న్యూయర్ టెక్నాలజీ కదా. సో గుడ్ ఆర్ బ్యాడ్, హౌ కెన్ వీ టేక్ ఇట్? వాట్ ఈస్ ద ఇంపాక్ట్? I'll start with AI first. When AI commenced, few people took it as a new trend or a new prospect where we have new revenues, we will flourish. But some sectors took it as it will take away jobs, where people will lose job. Yes. But ultimately AI did increase standard of job. It did not take away job, but it automated lot of things. So basically when we see in security or in some other field, AI had increased the standards of jobs, so people had to level up. That was correct. Whereas in COVID age,
we saw that because of AI, many things were in positive parts also. So people were convinced that yes, due to COVID, when everything was closed, AI or software had proven to be a boon. Yes. So somewhere AI was, yes, relatively negative to people, wherein it is in high in industry where people can take advantage as a hacker or something. But yes, it was a boon also. So when this quantum computing is coming in, and where our population is generating Ghibli. If you remember Yes, Ghibli trend, yeah. people shouted on creating Ghibli with a lot of water and environment being wasted. So when we see that quantum coming up, and it would require a lot of freezing power, it would require lot of temperature adjustment. So I think again that would come into picture, that if we establish a lot of company or area sectors like this, environment, so-called environment, people will again start up that global warming will come up and these things will harm us. But then again, precision and usefulness should be mapped together. As much as needed, we can have the trend, we can have quantum computing in need, but it should not be so that we are going on establishing the trend and we are using it, because of course it would require lot amount of money, plus power, plus places. So yes, it would be in favor of public if they understand, but still we can assume a lot of shout out there even. Yeah, it depends on us Yes. how we take. Yes, Right? yes, yes. So till they understand what it takes, we can expect both. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ తీసుకున్నా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. హౌ వీ టేక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ వీ హ్యావ్ టు సీ ద పాజిటివ్ సైడ్ అని మధు గారు చెప్తున్నారు. సో దట్ అలా తీసుకున్నప్పుడే టెక్నాలజీ కానీ మన లైఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ ఫ్యూచర్ అహెడ్ కానీ ఉంటాము, అండ్ వన్ విల్ బీ బికమ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీ ఇన్ హోల్ ద వరల్డ్ అని. సో డెఫినెట్లీ గుడ్ కాజ్ కోసం గుడ్ థింగ్స్ వైపే చూద్దాం టెక్నాలజీ ఇంప్రూవ్ అయినప్పుడు కూడా. And it's a wonderful conversation with you three. Thank you so much. Thank you, so ma'am. much. Yes. సో చూసారు కదా, ఓవరాల్గా మార్వాడి యూనివర్సిటీ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చాలా అనాలిసిస్ చేస్తుంది, రీసెర్చ్ కూడా స్టార్ట్ చేసింది. అండ్ వీ హ్యావ్ అ ట్రెమెండస్ అండ్ అమేజింగ్ గెస్ట్, అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ జెన్యూన్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో డెఫినెట్లీ ఏదైనా ఒక ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ వస్తున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ చాలా జాగ్రత్తగా ఎలా అయితే ఏఐ గురించి వాళ్ళు ముందే ఆలోచించి ఇంత బిల్డప్ చేశారో, అలానే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కూడా రీసెర్చ్ స్టార్ట్ చేశారు. అండ్ రీసెర్చ్ లెవెల్లో కూడా వాళ్ళు సక్సీడ్ అవుతూ వెళ్తున్నారు. బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ గోయింగ్ ఆన్ అండ్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ హార్డ్. అండ్ నిజంగానే మార్వాడి యూనివర్సిటీ ఇందులో కూడా చాలా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. Thank you.